Already we learned the electronic configurations in 9th class. Some example, carbon atomic number 6. Electronic configuration of carbon 2 comma 4. 2 comma 4. Now in this 10th class we change the configuration. Electronic configuration complete change అయిపోతుంది. అది జస్ట్ బేసిక్. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఇక హైయర్ స్టడీస్ మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఓకే, కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 1s2 2s2 2p2. S ఏమన్నా S అంటే ఏంటి? సింపుల్ క్వశ్చన్. how I write this configuration. What is S, what is P? సో ఈ కాన్ఫిగరేషన్ ఇదంతా కూడా మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనం దీనికి ముందు బేసిక్ డైరెక్ట్ బేసిక్ ఏం మాట్లాడుకోకుండా మీరు ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి ఇలా రాశాను అంతే. సో ఇది అర్థం అవ్వాలి అంటే ఎందుకు ఇలా రాశాను అన్ని ఇప్పుడు మళ్ళీ 30 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చేసుకుంటాం. 9th క్లాస్లో ఓన్లీ 20 వరకే నేర్చుకుంటాం, బట్ ఇక్కడ 30 వరకు అందరికి రావాల్సిందే. 30 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అన్నిలా ఉండవు, ఇంకా చాలా వస్తూ ఉంటాయి, లెంత్గా వస్తూ ఉంటాయి. 30 వరకు పోతా అంటే లెంత్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ మీకు అర్థం ఈజీగానే ఉంటుంది, అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. అది అర్థం అవ్వాలంటే దానికి బిఫోర్గా ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్. ఏంటవి? క్వాంటమ్ నెంబర్స్ మీకు అర్థమైతే ఈ కాన్ఫిగరేషన్ ఎలా రాసామో అర్థమవుతుంది. దెర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్. ద ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇది కొంచెం ఈజీనే, నెక్స్ట్ రెండు మాత్రం కొంచెం హార్డ్గా ఉంటాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సింబల్ ఎన్, స్మాల్ ఎన్, నాట్ క్యాపిటల్ ఎన్. KLMN, ఇక్కడ ఒక ఎన్ ఉంది. దిస్ ఎన్ ఈజ్ capital N and this denoted for shells, but this n small n is denoted for principal quantum number. So what is principal quantum number? What it indicating ante principal quantum numbers are this is a numbers. What are the numbers? N values are 1 2 3 4. Already you know very well. ఆల్రెడీ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనేది మనం బోర్స్ మోడల్లో నేర్చుకున్నాం. అండ్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 K షెల్, n ఈజ్ ఈక్వల్ టు L షెల్, n ఈజ్ ఈక్వల్ టు 3 M షెల్, n ఈజ్ ఈక్వల్ టు 4 N షెల్. సో ఈ నెంబర్తో మనకు తెలిసేది ఏంటంటే ఇఫ్ ద నెంబర్ n వాల్యూ ఈజ్ గ్రేటర్ ద షెల్ హ్యాస్ ద గ్రేటర్ ఎనర్జీ. ఇఫ్ n వాల్యూ ఈజ్ లెస్ ద షెల్ హ్యాస్ ద లోయర్ ఎనర్జీ. నెంబర్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, నెంబర్ తక్కువ ఉంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది. అది ఎక్కడ చెప్పుకున్నాం మనము? సో ఇలా ఆర్బిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ ఆర్బిట్స్ లో ఇది KLM N. ఇక్కడ దీని వాల్యూ ఎంత? 4. అంటే ఏమనుకోవాలి మీరు? హైయర్ ఎనర్జీ ఉంటుంది, లోయర్ ఎనర్జీ, కొంచెం హైయర్ ఎనర్జీ, కొంచెం హైయర్ ఎనర్జీ, ఇంకా ఎక్కువ హైయర్ ఎనర్జీ. So that means the principal quantum number representing it gives the idea of the energy of the shell. ఒక షెల్కి ఎంత ఎనర్జీ ఉందో చెప్పడానికి ఈ క్వాంటమ్ నెంబర్ యూజ్ అవుతుంది. అంటే మీకు ఏమి ఇస్తాడు క్వాంటమ్ నెంబర్ గురించి? ఈ వాల్యూస్ ఇస్తాడు. దేనికి ఎక్కువ ఎనర్జీ ఉందంటాడు, సింపుల్ అంతే. దేనికి తక్కువ ఎనర్జీ ఉందంటాడు. సో అండ్ అనదర్ వన్, దిస్ నెంబర్స్ రిప్రజెంటింగ్ ద ఎనర్జీ ఆఫ్ ది షెల్ అండ్ సైజ్ ఆఫ్ ది షెల్. సైజ్ ఆఫ్ ది షెల్ అంటే 4 అంటే ఏంటిది? బిగ్ సైజ్ షెల్, ఆర్బిట్ ఈస్ బిగ్ సైజ్ అండ్ ఎనర్జీ ఆల్సో గ్రేటర్. అంటే K మీన్స్ ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ స్మాల్ సైజ్ షెల్ అండ్ స్మాల్ ఎనర్జీ. సో సింపుల్. ఇక్కడ ఇది ఆల్రెడీ మనకు కొంత ప్రీవియస్ నాలెడ్జ్తోనే ఉన్నటువంటి క్వాంటమ్ నెంబర్. ఇక కొంచెం సెకండ్ వన్ ఇది కొంచెం ఇది అండ్ థర్డ్ ఇది కొంచెం చాలా కేర్ఫుల్గా వినాలి, లేకపోతే అర్థం కాదు. సెకండ్ క్వాంటమ్ నెంబర్ ఏంటంటే యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్. denoted by యాంగులర్ మూమెంటం quantum number L.
దీనికి సింబల్ ఏంటి? స్మాల్ ఎల్. L. క్యాపిటల్ ఎల్, Small. క్యాపిటల్ ఎల్ రాయద్దు. Shells గురించి. క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఎల్ ఎక్కడ వచ్చింది? Shells లలో. సెకండ్ షెల్. Second shell. నువ్వు దీనికి క్యాపిటల్ ఎల్ పెడితే అది మీనింగ్ ఏమైపోతుంది? సెకండ్ షెల్. Second shell అయిపోతుంది. ఇక్కడ స్మాల్ ఎల్ పెడితే మీనింగ్ ఏమవుతుంది? ఈ క్వాంటమ్ నెంబర్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి దేని సింబల్ దానికే పెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వాంటమ్ నెంబర్కి ఉన్న మీనింగ్ ఏంటంటే కొంచెం మంచిగా వినండి. ఈ 1 minute విషయం అంతా అయిపోతుంది. ఇది అర్థం కావాలంటే ఇప్పుడు ఎస్పి ఇంతమంది వచ్చింది కదా, 1S 2S 2P అని రాశాను. ఆ ఎస్పీలు ఎక్కడే అంటే ఈ క్వాంటమ్ నెంబర్లోనే మనకు అవి ఇంట్రడ్యూస్ అవుతాయి. సో ఈ ఇక్కడ ద ఎల్ వాల్యూస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఎన్. అంటే ఈ క్వాంటమ్ నెంబర్ మీకు తెలియాలంటే దీంతోనే రిలేషన్లో ఉంటాయి. ఓకే, బట్ కొంచెం దానికి మించి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఏంటి? సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ద యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ఈజ్, అండ్ మీకు ఇంటర్లో దీనికి వేరే పేరు వస్తుంది. దానికి వేరే పేరు అంటే ఈ క్వాంటమ్ నెంబర్కి ఇక్కడ యాంగులర్ మొమెంటం అన్నాం కదా, మేబీ ఇంటర్లో అండ్ ఓల్డ్ కొంత మీకు వేరే బుక్స్లలో చూస్తే ఈ క్వాంటమ్ నెంబర్ పేరు వేరే ఉంటుంది. ఏంటంటే ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటారు. ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్, AZI. సో ఇప్పుడు అది ఎక్కువ అప్పుడే పాపులర్గా ఉండే, బట్ ఇప్పుడు నేమ్ చేంజ్ చేసాము, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ అంట. సో ఎల్ వాల్యూస్ డిపెండింగ్ ఆన్ ఎన్, అండ్ ఎల్ వాల్యూస్ ఆర్, మీకు ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఫ్రమ్ 0 to n-1. మంచిగా వినండి, చెప్తాను, దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. L is depending on n, and L values are from 0 to n-1, and the total L values are n. దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం మంచిగా వినండి, ఏం రాయద్దు. ఎల్ వాల్యూస్ 0 నుంచి n-1 ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక సరే, ఇక్కడే రాస్తే బాగుంటుంది, మళ్ళీ పక్కకు రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సరే, ఇప్పుడు నేనేం రాస్తున్నాను చూడండి. ఇక్కడ కొంత ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ షెల్ గురించి మాట్లాడుతాను, కే షెల్ గురించి మాట్లాడుతాను. ఓకే, n అంటే కే షెల్లో ఏముంటుందంటే ఎల్ వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతాయి అన్నాను? n మీద డిపెండ్ అవుతాయి. అండ్ ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నాను? 0 to n-1. దెన్ ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 to n-1. ఓకే, ఇప్పుడు n వాల్యూ ఎంత తీసుకున్నాం మరి మనము? 1. అంటే 0 to n-1. n వాల్యూ ఎంత? 1 కదా. 1-1 అంటే ఎంత? 0నే కదా. అంటే 0 to 0 అంటే 0నే. ఇక్కడ ఒకటి బాగా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకటి మంచిగా వినండి. ఎల్ వాల్యూస్ ఏమో 0 నుంచి n-1 ఉంటాయి. ఓకే, 0 నుంచి n-1 అంటే మనకి ఏమొచ్చింది ఆన్సర్? 0 వచ్చింది. అండ్ టోటల్ వాల్యూస్ ఏమన్నాను? n అన్నారు. n వాల్యూ ఎంత? 1 తీసుకున్నాను. ఆ 1 అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయంటే ఒకటే వస్తుంది. ఆ 1 వాల్యూ ఏంటి? 0. అర్థమైందా? టోటల్ వాల్యూస్ ఏమో n, అంటే ఈ నెంబర్ ఎంత ఉంటుందో ఇక్కడ అన్ని వాల్యూస్, ఇక్కడ ఒక 2 ఉంటే 2 వస్తాయి. అవి ఎలా వస్తాయి? నెక్స్ట్ ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇది ఒకటే అయిపోలేదు, ఇంకా 2-3 చెప్తాను, ఇంకా 3 షెల్స్ చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఎలా ఉంటాయన్నాను? హౌ మెనీ వాల్యూస్? n. వాట్ ఆర్ దే? ఫ్రమ్ 0 to n-1. 0 నుంచి n-1 అంటే ఏమొచ్చింది ఆన్సర్? 0 to 0 అంటే 0నే. 0 to 0 అంటే 0నే. టోటల్గా ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఎన్ని? 1. ఆ 1 వాల్యూ ఎవరు? 0. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇఫ్ L is equal 0, then that orbital or L is equal 0, then that is represented as S. మనం దాన్ని S ఆర్బిటాల్ అంటాం. ఇంతకుముందు ఆర్బిట్ అన్నాం, ఇప్పుడు ఏమంటున్నాం? ఆర్బిటాల్ అంటున్నాం. సో ఆర్బిట్కు ఆర్బిటాల్కు డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని మీనింగ్ ఏంటంటే
ఫస్ట్ ఆర్బిట్లో కే షెల్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. కే షెల్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఆ ఆర్బిటాల్కు ఉన్న ఎల్ వాల్యూ ఏంటంటే 0. ఆ ఆర్బిటాల్కు ఉన్న ఎల్ వాల్యూ ఏంటి 0. అంటే ఈ ఆర్బిట్ లోపల మనకు ప్రీవియస్గా మనకు తెలిసింది ఏంటంటే ఇలా షెల్స్ ఉంటాయి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది జస్ట్ అక్కడ వరకు బేసిక్గా మనకు అర్థం అవడం కోసమే. అది కాదు. నిజంగా అక్కడ ఏముంటుందంటే ఇలా మనకు చూపించినట్టుగా ఒక 2 డైమెన్షనల్గా రింగ్స్ లాంటివి ఆర్బిట్స్ లాంటివి ఉండవు. 3 డైమెన్షనల్గా ఒక స్పేసియస్గా ఒక రీజియన్ అంటే ఒక స్పేస్ అంతా కలిపి ఆర్బిట్లో ఆ స్పేస్ అంతా కలిపి మనం ఇక్కడ ఈ రింగ్ లాగా ఉన్నదాన్ని ఆర్బిట్ అంట. అది 2 డైమెన్షనల్గా ఉంటుంది. అంటే ఒక పేపర్ మీద చూపించచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఆ ఫస్ట్ షెల్లో ఆ ఫస్ట్ ఆర్బిట్లో ఆర్బిటాల్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ ఆర్బిటాల్? ఎస్ ఆర్బిటాల్. సో ఈ ఎస్ ఆర్బిటాల్ ఎలా ఉంటుంది? 3 డైమెన్షనల్గా ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్పెరికల్గా ఉంటుంది. ఒక వాలీబాల్ లాగా ఉంటుంది. అంటే మనం చూపించుకున్నాం కదా ఇంతవరకు. ఆ వాలీబాల్కి ఏమంటే ఎలా గీస్తాం? ఇప్పుడు మనం పేపర్ మీద ఇలానే గీస్తాం. బట్ యాక్చువల్గా ఎలా ఉంటుంది? అది 3 డైమెన్షనల్గా ఉంటుంది. అంటే ఎక్స్ యాక్సిస్లో ఉంటుంది, వై యాక్సిస్లో ఉంటుంది, జెడ్ యాక్సిస్లో ఉంటుంది. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాం అంటే ఎలక్ట్రాన్ మనం అనుకున్నట్టుగా ఒక రింగ్ లాంటి ఈ ఆర్బిట్లో మాత్రమే రొటేట్ అవ్వదు. మరి ఏమవుతుంది? రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ అది ఎలా? ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. మీకు అలాంటి వీడియోస్ కూడా చూసే ఉంటారు ఎప్పుడైనా. అంటే మనం చెప్పినట్టుగా ఇలా రొటేట్ అవ్వదు. ఎలా రొటేట్ అవుతూ ఉంటుంది ఆర్బిటా? సో ఈ స్పేస్ అంతట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అంటే ఇప్పుడు నేను ఎలా గీస్తున్నాను తెలుసా? ఇదంతా ఒక వాలీబాల్ చుట్టూ గీస్తున్నట్టుగా గీస్తున్నాను అన్నట్టు. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఈ స్పేస్ అంతా కలిపి మనం ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఏ షేప్లో ఉంటుంది? అది స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు నేను వాలీబాల్ లాగానే చూపిస్తున్నాను కాబట్టి స్పియర్. వాలీబాల్ షేప్ ఏంటి? స్పియర్, నాట్ సర్కిల్. సర్కిల్ లాగా చెప్పింది ఏంటిది? ఆర్బిట్. స్పియర్ షేప్లో చెప్పేది ఏంటి? ఆర్బిటాల్. సో ఈ స్పేసియస్ చుట్టూ అంటే ఒక ఆటంలో ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఆ స్పేస్ అంతా రొటేట్ అవుతుంది అని చెప్పే క్వాంటమ్ నెంబర్ ఏ క్వాంటమ్ నెంబర్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. అదేనా? సో ఇప్పుడు దానికి ఇచ్చిన మనం నెంబర్ ఎంత అంటే 0. దానికి ఇచ్చే సింబల్ ఏంటంటే ఎస్. అంటే ఫస్ట్ ఆర్బిట్లో మీకు ఎస్ ఆర్బిటాల్ ఒకటి ఉంటుంది. దాని షేప్ ఏంటంటే స్పెరికల్ షేప్. స్పెరికల్ షేప్ కాబట్టి ఎస్ అన్నాం అనుకోకండి, కాదు. ఓకే, నెక్స్ట్ మీకు సెకండ్ ఆర్బిట్లో చెప్తే ఇంకొంచెం రీజన్స్ వస్తాయి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఏం చెప్పాను? ఫస్ట్ షెల్ గురించి మాట్లాడుకున్నాను. ఇప్పుడు సెకండ్ షెల్ గురించి మాట్లాడదాం. ఇఫ్ n is equal to 2, ఓకే, n is equal to 2 అయితే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ n is equal to, మేబీ ఇది హైలైట్ అవుతుందో లేదో ఈ కలర్, మళ్ళీ దాంట్లో కనిపించట్లేదు. వైటే రాస్తాను నేను, ఇక వైట్ అయితే బెస్ట్. సెకండ్ షెల్లో ఎలా ఉంటుంది? ఏం చెప్పుకున్నాము? ఎల్ వాల్యూస్ ఆర్ 0 to n-1. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ 0 to n-1. n వాల్యూ ఎంత తీసుకున్నాం ఇక్కడ? 2 - 1 అంటే 0 to 1. 2 - 1. ఇప్పుడు ఎల్ వాల్యూస్ ఏమొచ్చాయి చెప్తారా ఒకసారి? 0 to 1 అంటే మధ్యలో ఏమైనా ఉంటుందా నెంబర్? సో ఎల్ వాల్యూస్ ఏమొచ్చాయి? 0 and 1. టోటల్ ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 2. టోటల్ వాల్యూస్ ఆర్ n అన్నాను. టోటల్ వాల్యూస్ ఆర్ n. n వాల్యూ ఎంత? 2. ఇప్పుడు ఏ వాల్యూస్ వచ్చాయి అవి? ఒకటేమో 0, ఇంకోటి 1 వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇది ఎక్కడ? సెకండ్ షెల్లో, సెకండ్ ఆర్బిట్లో. సెకండ్ ఆర్బిట్లో మళ్ళీ 2 ఆర్బిటాల్స్ ఉంటాయని ఇప్పుడు తెలిసిపోయింది. ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని వచ్చాయి వాల్యూస్? 1 వచ్చాయి. ఒకటే వాల్యూ వచ్చింది. ఏంటి ఆ వాల్యూ? 0. 0 మీన్స్ ఎస్ ఆర్బిటాల్. సో దెన్ నౌ ఎల్ వాల్యూ ఈజ్ 2 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1. సో 0 అంటే ఆల్రెడీ మనం ఇంతవరకు చెప్పుకున్నాం, ఎస్ ఆర్బిటాల్, స్పెరికల్ షేప్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఆర్బిటాల్, అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, పి ఆర్బిటాల్.
ఏ షేప్, సారీ ఏ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్. ఈ పి ఆర్బిటాల్ ఎలా ఉంటుంది అంటే డంబెల్ షేప్లో ఉంటుంది. మీకు డంబెల్ అంటే తెలుసా, ఇలా పట్టుకొని ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, దాన్ని డంబెల్ అంటారు. విన్నారు ఎప్పుడు? దాన్ని ఏమంటారు, అలా పట్టుకొని ఎక్సర్సైజ్ డంబెల్ అంటారు. అంటే ఎగ్జాక్ట్లీ డంబెల్ లాగా కాదు కానీ, సో అలా మన ఒక ఏదో ఒక నేమ్ ఇవ్వడం కోసం డంబెల్ షేప్ అని అన్నాం అన్నట్టు. ఎవరు డంబెల్ షేప్లో ఉండేది? పి ఆర్బిటాల్. సో పి ఆర్బిటాల్ ఇన్ డంబెల్ షేప్. ఓకే రైట్. సో ఇప్పుడు అంటే ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ ఒక స్పేసియస్ అంతా ఒక డిఫరెంట్ షేప్లో డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పేది ఏ క్వాంటం నెంబర్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటం. మరి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏం చెప్పింది? జస్ట్ ఆర్బిట్ అండ్ సైజ్ అండ్ ఎనర్జీ. n is equal to 4 అంటే గ్రేటర్ ఎనర్జీ గ్రేటర్ సైజ్, n is equal to 1 అంటే స్మాల్ ఎనర్జీ స్మాల్ సైజ్. బట్ ఇది చెప్పేది ఏంటిది? ద యాంగులర్ మూమెంట్ క్వాంటం నెంబర్ రిప్రజెంటింగ్ ద సైజ్, నాట్ సైజ్, షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఆర్బిట్ సైజ్ అండ్ షేప్, సైజ్ అండ్ ఎనర్జీ చెప్పేదేమో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అయితే, ఆర్బిటాల్ షేప్ గురించి చెప్పే క్వాంటం నెంబర్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్. ఎందుకు ఇలా మనము పర్టికులర్ మాట్లాడుతున్నామంటే, దీంట్లో ఎక్కువ ఈ క్వాంటం నెంబర్లో మీకు ఎక్కువ అడిగేది ఏంటంటే పార్ట్ బిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. లేదంటే ఒక టేబుల్ ఇస్తాడు, టేబుల్ ఇచ్చి కింద 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే క్వాంటం నెంబర్స్ ఇంకా 2 ఉన్నాయి, ఆ రెండింటి మీద ప్లస్ ఇప్పుడు చెప్పే అన్నిటి మీద ఒక టేబుల్ ఇచ్చి కింద 4 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లేదంటే పార్ట్ బిలో క్వశ్చన్స్ వస్తాయి. రైట్. ఇప్పుడు పి ఆర్బిటల్ షేప్ ఏ షేప్ అన్నాను? డంబెల్ షేప్. జస్ట్ మీకు అది ఒక 8 లాగా, ఓకే, లేదంటే ఒక 2 బెలూన్స్ను టైప్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. సో ఇది పి ఆర్బిటల్ షేప్. అండ్ మరి ఇక్కడికి అయిపోలేదు, ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏం చెప్పాలి? ఇఫ్ n is equal to 3. చెప్పండి మీరు. L is equal to 0 to n minus 1. L is equal to 0 to 3 minus 1. Okay. L is equal to 0 to 2. 0 to 2. 0 to 2 అంటే 0 1 2. 0 నుంచి 2 వరకు ఉంటాయని చెప్పాం. అంటే మధ్యలో 1 ఇప్పుడు మనం రాయాలి. ఇవి L వాల్యూస్. అండ్ యూ కెన్ నో L is equal to 0 is equal to S. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంత ముందు నేను L is equal to 0 అంటే S అన్నాను కదా. ఈ S వేరే, ఇప్పుడు చెప్పిన S వేరే. ఏంటి డిఫరెన్స్? ఇది ఫస్ట్ షెల్లో ఉన్న S, అందుకే దీన్ని 1s అంటాం. అక్కడ S ఆర్బిటాల్ L వాల్యూ 0నే, ఇక్కడ S ఆర్బిటాల్ L వాల్యూ 0నే. బట్ దిస్ ఈజ్ 1s, but this is the 2s and this is 2p. మిమ్మల్ని పార్ట్ బిలో ఏమడుగుతాడు తెలుసా? వాట్ ఈస్ ద L వాల్యూ ఆఫ్ ది S ఆర్బిటాల్? 0. వాట్ ఈస్ ద L వాల్యూ ఆఫ్ ది P ఆర్బిటాల్? 1. మీకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడో కూడా చెప్తాను, కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. సో అండ్ L is equal 0 అంటే ఒక్కొక్క దాని గురించి రాద్దాం. L is equal 0 అంటే ఏంటి? S ఆర్బిటాల్, స్పెరికల్ షేప్. విచ్ S ఆర్బిటాల్ ఈజ్ ఇట్? 3s ఆర్బిటాల్. అయితే ఇక్కడ ఒకటి మిమ్మల్ని ఒకవేళ కన్ఫ్యూజ్లో వాట్ ఈస్ ద L వాల్యూ ఆఫ్ ది 3s ఆర్బిటాల్ అంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. 3s ఆర్బిటాల్ L వాల్యూ అయినా 0నే, 2s ఆర్బిటాల్ L వాల్యూ 0నే, 1s ఆర్బిటాల్ L వాల్యూ కూడా 0నే. మీకేదో 3s అన్నంత మాత్రాన కన్ఫ్యూజ్ అవుతుంది. S ఆర్బిటాల్ L వాల్యూ అన్న 0నే, ఏ నెంబర్తో అడిగినా 0, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ L is equal to 1. అవి కాన్స్టెంట్ గా ఉంటాయా సార్ ఆ నెంబర్స్? మీకు ఆర్బిటాల్ కున్న L వాల్యూస్ అక్కడ చేంజ్ అవ్వడానికి ఏం లేదు. ఓకే, L is equal to 1 P ఆర్బిటాల్. ఇది ఏ P ఆర్బిటాల్? ఇది మన థర్డ్ షెల్ గురించి మాట్లాడు. థర్డ్ షెల్ లో కూడా P ఉంటుంది. 3P ఆర్బిటాల్ L వాల్యూ 1, 2P ఆర్బిటాల్ L వాల్యూ 1,
ఫస్ట్ షెల్లో p ఆర్బిటాల్ లేదు, లేదు. ఫస్ట్ షెల్లో p ఆర్బిటాల్ లేదు. ఇంకా నెక్స్ట్ L ఈజ్ ఈక్వల్ టు 2. 2 D. ఇప్పుడు మీకు చేంజ్ అవుతుంది. ఇక్కడ వరకు చెప్పేసాను, ఆల్రెడీ మీరు చెప్పవచ్చు. నౌ L ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆర్బిటాల్ సింబల్ ఈజ్ D అండ్ దిస్ D ఈజ్ ద 3D. మిమ్మల్ని సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇన్ విచ్ ఆర్బిట్ ద D ఆర్బిటాల్ ఇంట్రడ్యూస్డ్? విచ్ ఆర్బిట్, ఇన్ విచ్ ఆర్బిట్ ద D ఆర్బిటాల్ ఇంట్రడ్యూస్డ్? థర్డ్ ఆర్బిట్. థర్డ్. సెకండ్ ఆర్బిట్ లో ఏముండదు? D ఆర్బిటాల్ ఉండదు. ఫస్ట్ ఆర్బిట్ లో ఏముండదు? S ఆర్బిటాల్, సారీ p ఆర్బిటాల్ ఉండదు. D ఉండదు. ఫస్ట్ ఆర్బిట్ లో ఏం లేదు? p ఆర్బిటాల్ లేదు, ఓన్లీ సెకండ్ ఆర్బిట్ లో ఏముంది? 2s ఉంది, 2p ఉంది. థర్డ్ ఆర్బిట్ లో ఏమేమి ఆర్బిటాల్స్ ఉన్నాయి? 3s ఉంది, 3p, 3d. ఒకటే సింపుల్ గా, ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ 1 ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిట్ లో 2 ఆర్బిటాల్స్, థర్డ్ ఆర్బిట్ లో 3 ఆర్బిటాల్స్, ఫోర్త్ ఆర్బిట్ లో 4 ఆర్బిటాల్స్. మీరు ఇంకేమైనా కంటిన్యూ చేస్తారా? ఫిఫ్త్ ఆర్బిట్ లో 5 ఆర్బిటాల్స్ అని. ఓన్లీ 4 షెల్స్ ఉంటాయి కదా సార్? 4 షెల్సే ఉంటాయి. నీల్స్ ఇంకా ఎక్కువ షెల్స్ ఉండవా? ఉండవచ్చు, బట్ ఇవే మనకు తెలుసు. ఉంటాయా ఉండవా అనేది మనకు కొంచెం పీరియడ్ టేబుల్లో అర్థమవుతుంది. సో మీకు అక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఇంతవరకు S ఆర్బిటాల్, p ఆర్బిటాల్, D ఆర్బిటాల్, F ఆర్బిటాల్ ఇక్కడి వరకు సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఎందుకు ఫిఫ్త్ ఆర్బిట్లో ఇంకొక ఆర్బిటాల్ లేదు అని మీరు క్వశ్చన్ వేయవచ్చు. కానీ అలాంటి ఆర్బిటాల్ ఉండి ఆ ఆర్బిటాల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నట్టుగా ఇంతవరకు అలాంటి ఎలిమెంట్ సైంటిస్టులు డిస్కవరీ చేయలేదు, లేదు, న్యాచురల్గానే లేదు. సో మనకి ఇంతవరకు అయితే ఉన్నది 4a. ఓకే, మరి D ఆర్బిటాల్ షేప్ తెలుసా? D ఆర్బిటాల్ షేప్ ఏంటంటే డబుల్ డంబెల్. p ఆర్బిటాల్ ఏమన్నాను? డంబెల్. D ఆర్బిటాల్ షేపు డబుల్ డంబెల్. ఓకే, D ఆర్బిటాల్ షేపు డబుల్ డంబెల్. సో ఇంకా డీప్గా వెళ్తాము. ఒకసారి మీరు ఒకవేళ n ఈజ్ ఈక్వల్ 4 తీసుకొని దాని వాల్యూస్ రాస్తారా? నేను లాస్ట్ ఒకటి రాసి పెడతాను. ఏమని? L ఈజ్ ఈక్వల్ 4 F ఆర్బిటాల్. L ఈజ్ ఈక్వల్ 4 F ఆర్బిటాల్ షేప్ గురించి డోంట్ రైట్ ఇప్పుడేం రాయకండి, మీరు తర్వాత రాసుకోండి. F ఆర్బిటాల్ షేపు, దాని ఫిగరు అది మనకి ఏమాత్రం అవసరం లేదు. దాంతో మీకు ఎక్కడ ఇంటర్మీడియట్లో కూడా రాదు. F ఆర్బిటాల్ షేప్ గురించి మేబీ ఏదో షేప్ ఉంటుంది, నాకు ఐడియా లేదు. బట్ దాని గురించి మీకు ఇంటర్మీడియట్లో కూడా పెద్దగా అవసరం పడదు, దాన్ని ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ F ఆర్బిటాల్ L వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం రాయాలి నేను? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయలేదు, జస్ట్ ఇక్కడ మీరు ఏం రాసుకోవాలి? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 4, తర్వాత 4 - 1, నెక్స్ట్ 0 to 3, 0 0 1 2 3, సేమ్ ఇదంతా రాస్తారు. ఈ 3 వస్తాయి, సేమ్ అలానే వస్తాయి. 4th one నేను ఆల్రెడీ రాసి పెట్టేశాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమంటాం తెలుసా? 4f. ఇంకేముంటాయి పైన? 4d. ఇంకేముంటాయి? 4p. ఇంకోటి ఏముంటుంది? 4s ఉంటుంది. సార్ 3 ఉంటుంది కదా సార్? 3 L ఈక్వల్ టు 3f. నేను L వాల్యూస్ రాయలేదు, ఇగో ఇది రాశాను. ఇది ఆ థర్డ్ ఆర్బిట్లో ఉండే SPDకి ఎలాంటి సింబాలిక్గా రాయాలో రాసి పెట్టాను అంతే. ఇది రాశాను, మీరు ఇది రాయలేదు. ఇంకా నేను అది రాయలేదు, మీరు రాయండి అది. ఓకే, అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ 4s ఆర్బిటాల్ అక్కడ ఫస్ట్ వచ్చిన 1s ఆర్బిటాల్ రెండు సేమా? కాదు. ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అది ఫస్ట్ క్వాంటమ్ నెంబర్లోనే చెప్పేశాడు. ఓకే, దట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై బోర్. అది బోర్ చెప్పింది. ఓకే, సో ఈ 4s ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్ సేమ్ షేపు, బట్ సైజ్ డిఫరెంట్, ఎనర్జీ డిఫరెంట్. సార్ మిగతా PDకి కూడా అంతే. వేర్ ఈస్ ద F ఆర్బిటాల్ ఇంట్రడ్యూస్డ్? ఇన్ విచ్ ఆర్బిట్? F ఆర్బిటాల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 4th ఆర్బిట్. థర్డ్ ఆర్బిట్ లో ఉండదు. థర్డ్ ఆర్బిట్ లో 3నే ఉంటాయి. 4th ఆర్బిట్ లో 4 ఉంటాయి. ఓకే, నెక్స్ట్
ఇంకో క్వాంటం నెంబర్, థర్డ్ క్వాంటం నెంబర్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. దీనికి మనం ఇచ్చే సింబల్ ఏంటంటే ఎంఎల్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎంఎల్, స్మాల్ ఎం స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎం పొరపాటున కూడా రాయొద్దు. మీకు ఇక రావాలి డౌట్ ఏమని అంటే ఎంఎల్ అని ఎందుకు పెట్టాము అంటే, ఎల్ అని మళ్ళీ ఎందుకు పెట్టామంటే ద ఎం వాల్యూస్ డిపెండింగ్ ఆన్ ఎల్, అందుకే అలా పెట్టాము. అక్కడ కూడా డిపెండింగ్ అవుతుంది, బట్ అక్కడ పెట్టలేదు, అంతే, ఏం లేదు. సో ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, హౌ మెనీ ఎంఎల్ వాల్యూస్ అది చూద్దాం. ద ఎంఎల్ వాల్యూస్ ఆర్ depended on L from minus L to plus L, minus L to plus L, and total ML values. values are L అనుకుంటా. Total ML values are L 2L plus 1. sorry 2L plus 1. అదొక్క నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలి తెలుసా? ఫస్ట్ షెల్ n is equal to 1, L is equal to 0. ఇది కొంచెం లెంత్గా ఉంటుంది, మంచిగా వినండి. ఫస్ట్ షెల్ గురించి చూద్దాం. n is equal to 1. అప్పుడు మళ్ళీ ఇంతకుముందు రాసిందే మళ్ళీ రాయాలి. అప్పుడు L వాల్యూస్ ఎలా ఉంటాయి? 0 అంతే, 0 to 0నే, 0 to 0. 0 to 0 అంటే ఏంటి అనుకున్నాము? ఎస్ ఆర్బిటాల్. ఓకే, ఎల్ వాల్యూ తెలిసిపోయింది. ఎల్ వాల్యూ తెలిస్తే ఏం రాసుకోవచ్చు ఇప్పుడు? ఎంఎల్ వాల్యూస్ రాయాలి. ఓకే, ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉన్నాయన్నాము? మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్, అంటే -0 to +0. అది రాస్తే బాగుంటది. -0 ఉంటుంది ఎక్కడన్నా? -0 ఉండదు, +0 ఉండదు. దానికి ప్లస్ మైనస్ ఏం లేదు, 0 ఇస్ ద న్యూట్రల్. అంటే అది -0 to +0 అని రాయడం బాగుంటది కాబట్టి నేను ఏమంటున్నాను సింపుల్ గా ఎంఎల్ ఆల్సో 0, ఎల్ ఈజ్ ఈక్వల్ 0, ఎంఎల్ ఆల్సో 0. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇది ఏఎస్ ఎంఎల్ 0 అయితే ఇక్కడ ఇది దేనికి సంబంధించింది తెలుసా? ఎస్ ఆర్బిటాల్. ఏఎస్ 1s. ఓకే, ఇక నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోదాము. ఇది కొంచెం ఇక్కడ నుంచి కొంచెం లెంత్గా ఉంటుంది, ఇంకా డీప్గా వెళ్ళిపోతున్నాం. ఆ డీప్గా వెళ్ళేది ఇది గుర్తుపెట్టుకోండి, బాగా అర్థం చేసుకోండి. n is equal to L is equal 0, L is equal 0 అంటే మళ్ళీ అది రాయాల్సిందే. ఏం రాయాలి? ఎంఎల్ ఆల్సో 0. అదే కదా, L is equal 0 అయితే ఎంఎల్ ఏమొచ్చింది? 0. ఈ L is equal 0 అంటే ఏ 0? L is equal 0 అంటే ఏ ఆర్బిటాల్? 2s ఎస్ ఆర్బిటాల్. ఏఎస్ సెకండ్ ఆర్బిట్ లో ఉంది కాబట్టి 2s. ఓకేనా? సో ఎస్ ఆర్బిటాల్కు ఎల్ వాల్యూ 0, ఎంఎల్ వాల్యూ కూడా 0నే. ఎందుకు ఎలా వచ్చిందో చూడండి. -L నుంచి +L తీసుకోవాలి, అంటే -0 నుంచి +0 తీసుకోవాలి. -0 +0 లేదు అనేది ఉండదు కాబట్టి 0నే. ఎంఎల్ కూడా 0నే, అంటే ఎస్ ఆర్బిటాల్. మళ్ళీ సెకండ్ షెల్లో కూడా ఏమేమి వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు రాసాం. సెకండ్ షెల్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి? 0 and 1 రాసాము, గుర్తుందా? 0 and 1. ఓకే, L is equal to 0 అయితే మళ్ళీ రాయాలి. ఏం రాయాలి? L is equal to 0 అయితే ఎస్ ఆర్బిటాల్, అది 2s ఆర్బిటాల్. అంటే దాని ఎంఎల్ వాల్యూ 0నే. ఇంతకుముందు పైన రాసిందే మళ్ళీ రాశాను. అయితే సెకండ్ షెల్ లో ఇంకొక ఎల్ వాల్యూ ఉంటుంది. ఒక్కసారి చూడండి ఇక్కడ మీరు. n is equal to అయితే ఎల్ వాల్యూస్ ఎలా వచ్చాయి చూడండి. 0, 1 ఒకటి 0 అంటే అది ఎస్ అంటే 2s. L is equal to 1 అది p ఆర్బిటాల్. అది ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఎంఎల్ వాల్యూస్ మీకు తెలవాలంటే ఎల్ వాల్యూస్తోనే డిపెండ్ అయి ఉంటాయి. ఎలా ఉంటాయి? -L to +L. ఓకే, ఫస్ట్ షెల్లో ఎల్ వాల్యూ 0 తీసుకున్నాను. ఫస్ట్ షెల్లో ఎల్ వాల్యూ ఎంత? 0నే. అది కూడా చూపించమంటారా? ఇది గుర్తుందా? మళ్ళీ ఒకసారి చూడండి.
n ఈజ్ ఈక్వల్ 1 అయితే L వాల్యూ 0. ఎందుకు 0 అయిందో చెప్తారా? మనకి L వాల్యూస్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం, 0 to n - అంటే 0 to 0 అని చెప్పేసాం. అంటే L వాల్యూ ఏమొచ్చింది మనకు ఫస్ట్ షెల్ లో 0 అండ్ సెకండ్ షెల్ లో L వాల్యూస్ ఎలా వచ్చాయి 0 to n - 1 అంటే 0 to 1. 0 to 1 అంటే ఇంకేం మధ్యలో ఉండవు కాబట్టి 0 to 1 అని అన్నాం. 0 అంటే 2s ఆర్బిటాల్, L ఈజ్ ఈక్వల్ 1 అంటే p ఆర్బిటాల్. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ 3 లో మళ్ళీ 3 వాల్యూస్ వచ్చాయి. 0 to n - 1, 3 - 1 అన్నాము, 0 to 2 అన్నాము. 0 to 2 అంటే 0 అండ్ మధ్యలో 1 అండ్ 2, టోటల్ L వాల్యూస్ 3 వచ్చాయి. అంటే ఇప్పుడు ఎవ్రీ షెల్లో ఈ L ఈజ్ ఈక్వల్ 0కి, L ఈజ్ ఈక్వల్ 1కి, L ఈజ్ ఈక్వల్ 2కి ఎన్ని ఉంటే అన్ని L వాల్యూస్కి మనం ఏం రాసుకుంటూ పోవాలి, ML వాల్యూస్ రాసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా 4 ఉంటాయి, ఇక్కడ కూడా మళ్ళీ ఈ 4 L వాల్యూస్కి మనం ML వాల్యూస్ రాయాలి. ఫస్ట్ షెల్లో L వాల్యూస్ ఓన్లీ 1, ఆ L ఓన్లీ 1 వాల్యూ అంటాం. 1 వాల్యూ ఏంటి 0. ఈ 0కు మీనింగ్ ఏంటి S ఆర్బిటాల్. ఈ S ఆర్బిటాల్ కు మనం ML వాల్యూస్ రాస్తున్నాం. -L నుంచి +L ఉండాలి. మీకు కన్ఫ్యూజ్ అవ్వడకోకుండా ఉండడం కోసం రాస్తున్నాను. -0 to +0 ఇది ఇలా రాయనవసరం. -0 +0 ఉండదు, 0నే. అంటే L ఈజ్ ఈక్వల్ 0 అయితే ML కూడా 0నే. ఓకే, ఈ ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ 1 అయితే L ఈజ్ ఈక్వల్ 0నే, ఇంకేమీ ఉండదు అందులో. దీని సంగతి ఫస్ట్ షెల్లో మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు చెప్పాల్సింది. నెక్స్ట్ సెకండ్ షెల్లోకి వచ్చాం. సెకండ్ షెల్లో L వాల్యూస్ ఎలా ఉంటాయి, 2 ఉంటాయి. ఒకటి S ఆర్బిటాల్, ఇంకోటి p ఆర్బిటాల్. S ఆర్బిటాల్ అంటే ఎవరు 0, L ఈజ్ ఈక్వల్ 0 వాల్యూ. మళ్ళీ ఆ L ఈజ్ ఈక్వల్ 0కు మళ్ళీ ML వాల్యూ రాశాను, మళ్ళీ అది 0నే అని మళ్ళీ చెప్తున్నాను, అంతే, ఏం లేదు. సో ఈ 2s ఆర్బిటాల్ అయినా దీనికి కూడా ML వాల్యూ 0నే. L ఈజ్ ఈక్వల్ 0 అయితే ML వాల్యూ 0 ఆల్వేస్, అంతే. ఇక నెక్స్ట్ ఇక L ఈజ్ ఈక్వల్ టు 1 లోకి వద్దాం. ఇది సెకండ్ షెల్లో నేను మాట్లాడేది. ఓకే, సెకండ్ షెల్లో L ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటమ్మా p ఆర్బిటాల్. ఇంకా చెప్పాలంటే 2p ఆర్బిటాల్. ఓకే, ఇప్పుడు ML వాల్యూస్ రాయాలి. ఎలా ఉంటాయో చెప్తారా ML వాల్యూస్? -L to +L. సో -L to +L అంటే అది మరి L వాల్యూ ఏం తీసుకున్నాను 2 కదా, అంటే -2 to +2. -2 నుంచి +2 లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి చెప్తారా? -2, -1, 0, +1, +2. 1 to 1 రాయొచ్చు, బట్ ఇక్కడ ఇది మైనస్ ఇది ప్లస్ అని డిఫరెన్స్ కనిపించడం కోసం అలా రాశాను. దీని మీనింగ్ ఏంటంటే సెకండ్ షెల్లో అంటే p ఆర్బిటాల్లో సార్ అక్కడ L ఈజ్ ఈక్వల్ టు 1 కదా సార్, పొరపాటు చేశాను కదా. ఎస్, L ఈజ్ ఈక్వల్ 1 ఇంకా చెప్పకుండానే 2 చెప్పేసాను, సారీ. -1 to +1. ఓకే, అంటే ఏమవుతుంది -1 0 +1 0 +1. దీని మీనింగ్ ఏంటంటే L ఈజ్ ఈక్వల్ 1 అంటే p ఆర్బిటాల్లో మీకు మళ్ళీ 3 వాల్యూస్ ఉంటాయి. p ఆర్బిటాల్లో మళ్ళీ 3 వాల్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పిన p ఆర్బిటాల్ డంబెల్ షేప్ అన్నాం చూసారా, ఆ డంబెల్ షేప్ ఇస్ నాట్ ఓన్లీ 1 డంబెల్ షేప్. అలాంటి డంబెల్ షేప్ లో ఉన్న ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. అర్థమైందా దీని మీనింగ్ ఏంటో? p ఆర్బిటాల్ డంబెల్ షేప్ ఎక్కడ ఉంటుంది, అది సెకండ్ షెల్ లో ఉంటుంది. మనం చెప్పుకోవడానికి ఎలా చెప్పుకుంటాం, ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్. బట్ యాక్చువల్గా సెకండ్ షెల్ లో ఏముంటాయో తెలుసా, ఏమేమి ఉంటాయో తెలిసింది సెకండ్ షెల్ లో మీకు? సెకండ్ షెల్లో S ఆర్బిటాల్ ఉంటుంది, p ఆర్బిటాల్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం నిజంగా పిక్చర్ గా చూపించలేము. ఇది S ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్. ఈ 2s ఆర్బిటాల్ అంటే ఈ సెకండ్ ఆర్బిట్ లోనే ఇంకొక 2p ఆర్బిటాల్ కూడా ఉంటది, అర్థమైందా? బట్ ఈ 2p ఆర్బిటాల్ ఈజ్ నాట్ ఓన్లీ 1, దట్ 2p ఆర్బిటాల్ ఈజ్ స్ప్లిట్ ఇన్టు 3 ఆర్బిటాల్స్. దాంట్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ స్పెక్ట్రంలో పెట్టి చూసినప్పుడు కనిపించినటువంటి ఆ స్పెక్ట్రమ్ లైన్స్ ని బట్టి డిసైడ్ చేసినటువంటి అన్నట్టు. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టి స్పెక్ట్రమ్ని, ఆ స్పెక్ట్రమ్ అంటే మీకు స్మాల్ లైన్స్ కనిపించాయి చూసారా, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టి చూసినప్పుడు దాంట్లో ఇంకా సబ్ లైన్స్ కనిపించాయి. సో దాన్ని బేస్ చేసుకొని చెప్పిన పాయింట్ ఏంటంటే
p ఆర్బిటాల్ ఈజ్ అగైన్ స్ప్లిట్ ఇంటూ 3 సబ్ ఆర్బిటాల్స్. అంటే మనం అన్నట్టుగా ఇంతకుముందు p ఆర్బిటాల్ ఓన్లీ డంబెల్ షేప్ అన్నాము, కానీ ఇలాంటి డంబెల్ షేప్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, సో 2p ఆర్బిటాల్ హ్యాస్ 3 సబ్ ఆర్బిటాల్స్. 2p ఆర్బిటాల్లో మళ్ళీ p ఆర్బిటాల్స్ సపరేట్గా 3 ఉంటాయని మీనింగ్ అన్నట్టు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటని చెప్తామంటే, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు -1, దట్ మే బి, బాగా వినండి ఇది కొంచెము ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇలాంటివి కొన్ని హార్డ్ కాన్సెప్ట్లలో కూడా అడుగుతూ ఉంటారు. m ఈజ్ ఈక్వల్ టు -1 అంటే ఇట్ మే బి 2px ఆర్ 2py ఆర్ 2pz. ఈ 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి మళ్ళీ దాంట్లో అని చెప్పాను కదా. ఏంటి వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంటే, ఒకటేమో ఎక్స్ యాక్సిస్లో డంబెల్ షేప్లో ఉంటుంది, అంటే ఆ యాక్సిస్లో ఎలక్ట్రాను ఆ స్పేస్లో రొటేట్ అవుతూ ఉంటుంది, దేని చుట్టూ? న్యూక్లియస్ చుట్టూ. ఓకే, నెక్స్ట్ ఇంకొక వాల్యూ తీసుకున్నాం 0. ఓకే, దాని అర్థం ఏంటంటే అది మేబీ 2py. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, ఈ వాల్యూస్ మీకు ఇదేదో స్మాల్ వాల్యూ, ఇది బిగ్ వాల్యూ, ఇది ఇంకా బిగ్ వాల్యూ అనుకోకండి, అలా కాదు. జస్ట్ వాటి న్యూమరికల్ వాల్యూస్, దానికి ఉన్న క్వాంటమ్ నెంబర్ వాల్యూ, అంతే తప్పించి ఈ స్మాల్ నెంబర్, ఇది బిగ్ నెంబర్, ఇది ఇంకా బిగ్ నెంబర్ అలా కాదు మీనింగ్. అందుకే ఏం రాశాను మరి, ఏంటి దీంట్లో ఉన్న p ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి x యాక్సిస్లో ఉంటుంది, ఇంకోటి y యాక్సిస్లో ఉంటుంది, ఇంకోటి z యాక్సిస్లో ఉంటుంది. వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ యాక్సిస్లో అవి ఒక్కొక్క యాక్సిస్లో అవి అలా ఉంటాయి తప్పించి వాటి మధ్యలో ఇంకేం డిఫరెన్స్ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ మూడు ఆర్బిటాల్స్కు సేమ్ ఎనర్జీ ఉంటుంది. 2pxకు 2pyకి 2pzకు సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా అయితే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మరి ఇంతకుముందు ఈ సెకండ్ షెల్లో ఏమేమి ఉంటాయి అన్నాము? సెకండ్ షెల్లో 2s 2p అన్నాము. 2s కంటే 2pకి ఎక్కువ ఎనర్జీ, కానీ 2pలో ఉన్న ఈ 3 ఆర్బిటాల్స్కి మాత్రం సేమ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే సేమ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనము ఈ నెంబర్ px అని ఖచ్చితంగా చెప్పలేము, ఇది pyది, ఇది pz అని చెప్పలేము. -1 అంటే 2px కావచ్చు, 2py కావచ్చు, 2pz కావచ్చు. ml ఈజ్ ఈక్వల్ 0, సెకండ్ వాల్యూ 0 అంటే ఏంటిది? 2py కావచ్చు, లేదంటే 2px కావచ్చు, ఆర్ 2py కావచ్చు, 2pz కావచ్చు. ఇలా ఎందుకు ఇలా రాయాల్సి వస్తుందంటే, ఈ 3 వాల్యూస్ మీరు డిఫరెంట్ వాల్యూస్ అని కాదు, డిఫరెంట్ ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్కు మనం ఇచ్చేటువంటి నెంబరింగ్ అంతే. అండ్ ఈ 3 ఆర్బిటాల్స్కు సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఈ 3 ఆర్బిటాల్స్ సేమ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వీటికి ఒక నేమ్ ఇస్తాం, ఏంటంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి అని చెప్పేసి మామూలుగా పార్ట్ బిలో అక్కడక్కడ అడుగుతూ ఉంటారు. వాట్ ఆర్ ద డీజెనరేట్ ఆర్బిటాల్స్? px, py, pz. Why? Because they have the same energy. Next, ml is equal to +1. ఇది కూడా మీరు ఎలా అనుకోవచ్చు? అది 2px కావచ్చు, 2py కావచ్చు, 2pz కావచ్చు. కొన్ని హార్డ్గా ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మీకు ఏమి ఇస్తాడంటే, మీకు ఎలాంటి అడుగుతాడో ఇంకొంచెం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళాక మీకు చెప్తాను. ఇది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు నేను ఏ షెల్ వరకు చెప్పాను? ఓన్లీ సెకండ్ షెల్. థర్డ్ షెల్లోకి వెళ్ళిపోతే మీకు లాస్ట్గా ఏమొస్తుంది తెలుసా? ml ఈజ్ ఈక్వల్ 0, సారీ l ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ml కూడా 0నే. l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ml వాల్యూస్ ఏంటి? -1, 0, +1. అంటే ఇది ఏ షెల్లో ఉంది? థర్డ్ షెల్. అంటే ఇది 3px, ఇది 3py, 3pz. ఇలా మనం ఫిక్స్డ్గా పెట్టాలని ఏం లేదు. ఇదే 3py కావచ్చు, ఇది 3pz కావచ్చు, జస్ట్ నేను రాయడం అలా రాశాను అంతే. ఇంకోటి ఎవరికి లాస్ట్కి దీంట్లో l ఈజ్ ఈక్వల్ టు 2. l ఈజ్ ఈక్వల్ 2 అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? d ఆర్బిటల్. ఏ d ఆర్బిటల్? 3d ఆర్బిటల్. ఇప్పుడు ml వాల్యూస్ ఎలా ఉంటాయి? -l టు +l అంటే l వాల్యూ ఎంతమ్మా? 3. -3 టు +3. ఏంటా -3 నుంచి +3? -3, -2, -1, 0, +1, +2, +3 అండ్ +3. ఎస్, వెరీ గుడ్, +3. ఇవన్నీ దేనికి సంబంధించినవి తెలుసా వాల్యూస్? 3D.
డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి టోటల్గా మరి దీంట్లో? 7 వాల్యూస్ ఉన్నాయి. సారీ, ఇక్కడ ఒకటి మిస్టేక్ చేశాను. L is equal 2 కదని రాసింది, ఎవరు చెప్పట్లేదు ఏంటమ్మా? మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేశాను. L is equal -L నుంచి +L ఉంటాయి. ఇక్కడ L వాల్యూ ఏం తీసుకున్నాను? 2 తీసుకున్నాను. అంటే -2 నుంచి +2 ఉంటాయి. అంటే -2 -1 0 +1 +2. దీని మీనింగ్ ఏంటి? డి ఆర్బిటాల్స్ లో 5 సబ్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. డి ఆర్బిటాల్స్ లో మళ్ళీ 5 సబ్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇంతకుముందు పీలో సబ్ 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి అన్నాం, పిఎక్స్ పివై పిజెడ్. సో ఇక్కడ కూడా మళ్ళీ 5 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. వాటి నేమ్ ఏంటంటే, అయితే ఈ నెంబర్ దీనికే ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్కి మనము డిఎక్స్వై అంటున్నాను ఫస్ట్ ఆర్బిటాల్, డిఎక్స్వైకి -2నే రాయాలని రూల్ కాదు. ఇవన్నీ మళ్ళీ ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్. డిఎక్స్వైకి 0 ఇవ్వచ్చు, ఆర్ +2 ఇవ్వచ్చు, ఏ నెంబర్ అని ఇవ్వచ్చు ఇంతకు చెప్పినట్టుగా. ఇంకొకటి ఏంటంటే డివైజెడ్, ఇంకోటి ఏంటంటే డిఎక్స్జెడ్, ఇంకోటి ఏంటంటే dx² - y², ఇంకో లాస్ట్ 5th ఆర్బిటాల్ dz². ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవాలా అంటే ఎస్ గుర్తుపెట్టుకోవాలి. అవి కాన్స్టెంట్ గా ఉంటాయి. ఎస్, ఈ నెంబరింగ్ ఈ ఆర్బిటాల్ నేమ్స్ సింబల్స్ కాన్స్టెంట్, అవేం చేంజ్ కావు. అదేది మీకు ఊకే సింబల్ ఏం మారిపోయేది ఉండదు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ డీజనరేట్ ఆర్బిటాల్స్. ఈ నెంబర్ దీనికే ఇవ్వాలని ఏం లేదు. 0 అంటే dxz అని కాదు, ఏ డి ఆర్బిటాల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, నో 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 నో, ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి మనం వాటిని సమ్ చేయలేదు. డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, వాటికి ఇచ్చేటువంటి నెంబరింగ్స్ అవి. ఇక్కడ మనం వీటిని సమ్గా రాయలేదు, జస్ట్ మీకు కామర్స్ పెట్టాను, నేను చూడట్లేదు, అవేవి అలా చెప్పడం కాదు. సో ఇక్కడ సబ్ ఆర్బిటాల్స్ 5 ఉన్నాయి, వాటికి ఇచ్చేటువంటి క్వాంటమ్ నెంబర్స్. ఏ క్వాంటమ్ నెంబర్స్ ఇవి? మ్యాగ్నెటిక్ క్వాంటమ్. సో ఇది ML లో ఉన్నాము, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. మీకు నేను మళ్ళీ ఎగ్జాంపుల్స్తో ఇంకొన్ని చెప్తాను నేను. అంటే ఇక్కడికి అయిపోలేదు, ఈ క్వాంటమ్ నెంబర్స్ గురించి చెప్పడం ఇక్కడికి అయిపోలేదు. వీటిని బేస్ చేసుకొని మనం ఇంకా మనం మాట్లాడేది చాలా ఉంది. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది. రైట్.